పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొరింథీలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 20, 21, 22 వచనాలు చదువుకుందాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 20, 21, 22 వచనాలు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. చదవబడిన ఈ లేఖన భాగము కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని కొరింథీలకు రాసిన 2వ పత్రిక వాయిస్ బ్రేక్ అవుతుందన్నా. వాయిస్ బ్రేక్ అవుతుంది. కొరింథీలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 20 నుండి 23 వచనాలు చదివాను. చదవబడిన ఈ లేఖనాల కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. స్తుతికి కారణభూతుడవైన మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, వందనములు. నమ్మదగిన దేవుడవు, సహాయకుడవైన దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవైన మా ప్రియ ప్రభుడవు నీవు. అందును బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. ప్రభువా, అభిషేకించేవాడవు నీవే, ఆత్మను సంచకరువును అనుగ్రహించువాడవు నీవే. అందును బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యములో నుండి వాస్తవిక సత్యాలు ధ్యానము చేయనయుంటుండగా మీరు మాతో మాట్లాడండి. మా ప్రభువా, మీ కార్యమును మీరు చక్కగా జరిగించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకొనమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనాలలో నుండి కొన్ని వాస్తవిక సత్యాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ మొదటి అధ్యాయములో ఎన్నో విషయాలు మనము పౌలు యొక్క నమ్మకత్వాన్ని గూర్చిన విషయాలు మనం వింటూ వచ్చాం. దేవదేవుడు అందులో ఎన్నో సంగతులు మనకు తేటపరిచారు. పౌలు నమ్మకస్తుడు. 18 నుండి 22 వచనాలలో దేవుడు నమ్మకమైన వాడు. అవును, ఆయన వాక్యము ఇచ్చుటలో, కుమారుని ఇచ్చుటలో, వాగ్దానమును నెరవేర్చుటలో, పరిశుద్ధాత్మను అనుగ్రహించుటలో ఆయన నమ్మకమైన వాడు అనే విషయాన్ని మనము తేటగా విన్నాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచన భాగాలలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంపూర్ణ కార్యము సంక్షేపముగా ప్రశస్తమైన భాషలోను వర్ణింపబడి ఉన్నది. అందులో 3 విషయాలు మనము గమనించవచ్చు. 1, అభిషేకించుట. 2, మనకు ముద్ర వేయుట. 3, మన హృదయములలో సంచకరువుగా అనుగ్రహించుట. ఈ 3 విషయాలు ఈ 21, 22 వచనాలలో మనము చూడగలం. అభిషేకించుట. అభిషేకించుట. 1, అభిషేకించెను. ఎలాగు అభిషేకించెను? ఎప్పుడు అభిషేకించెను? అభిషేకము యొక్క ఫలమేమి? ఎలాగు అభిషేకించెను? ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. అభిషేకించెను, ఎలాగు అభిషేకించెను, ఎప్పుడు అభిషేకించెను, అభిషేకము యొక్క ఫలమేమి? ఈ 3 ప్రశ్నలు మనం ఆలోచన చేస్తే ఎలాగు అభిషేకించాడో
పాత నిబంధన కాలములో మనము గమనించినట్లయితే ప్రతిష్టాభిషేక తైలముతో యాజకులను, రాజులను, ప్రవక్తలను అభిషేకించుట అనేది జరిగేది. పాత నిబంధన కాలములో చక్కగా వ్రాసుకోండి, నేను స్లోగానే చెప్తాను, ఇంపార్టెంట్ కనుక నెమ్మదిగానే చెప్తాను. పాత నిబంధన కాలములో ప్రతిష్టాభిషేక తైలముతో యాజకులను, రాజులను, ప్రవక్తలను లేక దీర్ఘదర్శులను అనొచ్చు అభిషేకించుట అనేది జరిగేది. దేంతో? ప్రతిష్టాభిషేక తైలముతో. నిర్గమాకాండం 30వ అధ్యాయం 22 నుండి 33 వచనాలు. నిర్గమాకాండం 30వ అధ్యాయం 22 నుండి 33 వచనాలు. అలాగునని సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం మరియు 13వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం మరియు 13వ వచనం. అలాగునని రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19, 16. కానీ ఈ దినాలలో అభిషేకముతో లేక తైలముతో అభిషేకము కాదు గాని దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించెను. దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించెను. నిజమే ప్రియులారా, ఆ రోజుల్లో ప్రతిష్టాభిషేక తైలముతో అభిషేకించిన మాట వాస్తవమే. కానీ ఈనాడు అలాగు కాదు అని మనకు అర్థమవుతుంది. ఈనాడు అభిషేకం పరిశుద్ధాత్ముడే. ఆ మాటలు మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 44 నుండి 48 వచనాలు మనం ఆలోచన చేస్తే ఆ సంగతులు మనకు అర్థమవుతాయి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 44 నుండి మనము చదువుకోవచ్చు 48 వరకు. అయితే క్లియర్గా ఒక వచనాన్ని చదివితే 38వ వచనం చూడండి. 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నదియే. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నదియే అన్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించెను అన్నాడు. ప్రతిష్టాభిషేక తైలముతో కాదు, పరిశుద్ధాత్మతో అభిషేకము జరిగినట్లుగా చూస్తాం. ఎప్పుడు అభిషేకించాడు? అసలు అభిషేకం అనే పదము క్రొత్త నిబంధనలో 9 సార్లు ఉందండి. అభిషేకం అనే పదము క్రొత్త నిబంధనలో 9 సార్లు వ్రాయబడింది. అందులో 5 పర్యాయాలు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడ్డాయి. 5 సార్లు ప్రభువును గూర్చి వ్రాయబడ్డది. 4 సార్లు విశ్వాసులమైన మనలను గూర్చి వ్రాయబడింది. 5 సార్లు ప్రభువును గూర్చి, 4 సార్లు విశ్వాసులను గూర్చి వ్రాయబడింది.
విశ్వాసులను గూర్చి వ్రాయబడిన ఈ 4 సార్లు కూడా జరిగినట్టుగానే వ్రాయబడి ఉన్నది. జరిగినట్టుగానే వ్రాయబడినట్లుగా మనము చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయం 21లో మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మిమ్మును లేక మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. అభిషేకించిన వాడు దేవుడే. ఎంత గొప్ప మాట! అభిషేకించిన వాడు దేవుడే అనే మాట మనము చూస్తున్నాం. కనుక అభిషేకించిన వాడు దేవుడే. యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. 2:20 అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు అన్నాడు. మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు. అభిషేకం ఎవరి వలన? పరిశుద్ధుని వలన అన్నాడు. ఆ మాటలు మీ మనసులో ఉండనివ్వండి. పరిశుద్ధుని వలన అభిషేకం అన్నాడు. 27వ వచనం అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అన్నాడు. అర్థమైందా అండి? దైవ గ్రంథంలో వ్రాయబడిన ఇట్టి వాస్తవిక సత్యాన్ని మనము గుర్తించాలి ప్రియులారా. అభిషేకించిన వాడు దేవుడే, పరిశుద్ధాత్ముడే, పరిశుద్ధుడే ఆయన. 4 పర్యాయాలు మనం చూచాం. 21వ వచనములో, అలాగనే ఇప్పుడు చదువుకున్న ఈ పత్రికలో 20వ వచనములో, 27వ వచనములో 2 పర్యాయాలు కదా. మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందితిరి, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది, ఆయన ఇచ్చు అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు అన్నాడు. ఇక్కడ మీరు, మీలో అను పదాలు ఎవరిని గురించి వాడుచూ ఉన్నాడు? ఏమండి? ఇక్కడ మీరు, మీలో అనే పదాలు ఉన్నాయి. విశ్వాసులు 14వ వచనములో చిన్నపిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా అని వారిని గూర్చి చెప్పుచూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. చిన్నపిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా. 14వ వచనములో ఎవరెవరు కనబడుతున్నారు? చిన్నపిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా అనే మాటలు మనము చూస్తున్నాం. అందరినీ కలిపి మీరు అభిషేకము పొందినవారు అని అంటున్నాడు కదా. అందరినీ కలిపి మీరు అభిషేకము పొందినవారు అంటున్నాడు. తండ్రులు, యవనస్తులు ప్రభువులో ఎదిగిన వారు కదా. తండ్రులు గాని యవనస్తులు గాని వారు ప్రభువులో ఎదిగిన వారు. చిన్నపిల్లలు అనగా కొద్ది కాలము క్రితమే క్రొత్తగా జన్మించిన వారు అని అర్థం. చిన్నపిల్లలంటే బాగా చిన్నవారని భౌతికమైన ఆలోచనలు చేయకండి. చిన్నపిల్లలు అంటే క్రొత్తగా జన్మించిన వారు, క్రీస్తులో క్రొత్తగా జన్మించిన వారు, క్రీస్తులో యవనస్తులైన వారు.
క్రీస్తులో అనుభవము కలిగిన వారు అని అర్థం. ఓకేనా అండి? అర్థమైందంటారా? కొంచెం ఇలాగనండి. ఓకే, రైట్. అందరూ అభిషేకింపబడిన వారే. మొదట మనమెవరం? పాపులమును, తీర్పు తీర్చబడవలసిన వారం. తరువాత తరువాత మనము క్రీస్తులో పుట్టాం, ప్రత్యేకింపబడిన జనాంగంగా మార్చబడ్డాం. అర్థమైందండి? క్రీస్తులో పుట్టిన తర్వాత ప్రత్యేకింపబడిన జనాంగముగా మనము మార్చబడిన వారం అయ్యాం. ఇదంతా ఎవరు చేశారు? పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. ఇదంతా పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. ఆ కార్యం అభిషేకించెను, ముద్ర వేసెను, సంచకరువు అను 3 మాటలలో ఇమిడియున్నది. ఆ కార్యం అంటే ఏది? అభిషేకించిన మాట, అభిషేకించాడు, ప్రత్యేకించాడు. అభిషేకించాడు, ప్రత్యేకించాడు. మిక్స్డ్ మినిస్ట్రీ లేదండి ఇక్కడ. చాలామంది మిక్స్డ్ అయిపోయి ఉన్నారు. ఇది కాదు ప్రత్యేకత, సపరేషన్. సపరేషన్. ఈ కార్యం పరిశుద్ధాత్ముని కార్యం. ఆ కార్యం అభిషేకించెను, ముద్ర వేసెను, సంచకరువు అను 3 మాటలలో ఇమిడి ఉన్నది. ఆ మాటలను ప్రతి విశ్వాసి గ్రహించాలి. ప్రతి విశ్వాసి గ్రహించాలండి. అర్థమైందండి? ప్రతి ఒక్కరూ గ్రహింపు కలిగిన వారుగా ఉండాలి. ఇందును బట్టి ప్రతి విశ్వాసి అభిషేకించబడిన వాడని రుజువగుచున్నది. రక్షింపబడుట, అభిషేకించబడుట ఒక్కసారి జరిగే కార్యం. అర్థం పెట్టుకోండి. రక్షింపబడుట, అభిషేకింపబడుట ఒక్కసారి జరిగే కార్యం. అదంతయు ఒకే పర్యాయము జరుగు కార్యం. ప్రతి విశ్వాసి రక్షింపబడినప్పుడే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినవాడు. ఆ తర్వాత మరల వ్యక్తుల చేత, తైలము చేత, కొబ్బరి నూనె చేత, ఒలీవ నూనె చేత, ఇంకా ఇతరమైన నూనెల చేత వారి మీద పోసి బట్టలు పాడు చేసే కార్యం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అభిషేకం అనేది పాత నిబంధనలో ఉన్నది, మనం ఎరుగుదు. ప్రతిష్టాభిషేక తైలముతో యాజకులను గాని, రాజులను గాని, ప్రవక్తలను గాని అభిషేకించిన మాట వాస్తవమే. కానీ క్రొత్త నిబంధనలో అభిషేకించేది దేవుడే. పరిశుద్ధుని వలన అభిషేకము కలుగుట మనము చూస్తూ ఉన్నాం. అభిషేకం అనే మాటకు ముద్ర వేయుట, సంచకరువు అనే పదాలు కూడా ఉపయోగించబడ్డాయి. సరే, మనం ఇంకొక ప్రశ్న వేసుకున్నాం. అభిషేకము యొక్క ఫలితమేమి? అభిషేకము యొక్క ఫలితమేమి? అభిషేకము యొక్క ఫలితమేంటండి? మీలో కూడా క్రీస్తునందు నిలిచిండునట్లుగా మిమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఈ అభిషేకము యొక్క ఫలితం ఏంటంటే క్రీస్తులో స్థిరముగా ఉండుట. ఏమండి? అభిషేకము యొక్క ఫలితం ఏమిటంటే క్రీస్తులో, విశ్వాసములో, సంఘములో, సహవాసములో, పరిశుద్ధతలో,
స్థిరముగా ఉండుట, అది అభిషేకము యొక్క ఫలితం. అర్థమైందండి ప్రియులారా? అభిషేకము యొక్క ఫలితం మనకు ఎంతో వివరంగా కనబడుతూ ఉంది. తీర్మానం చేశాక 6 మాసాలు 6 నెలలు ప్రార్థనకు వచ్చి మళ్ళీ లోకములోనికి వెళ్ళిపోయి మరేదో పెద్ద కూటాలు జరిగినప్పుడు వచ్చి ఏడ్చి పాపాలు ఒప్పుకొని 1 సంవత్సరము ప్రార్థనకు వచ్చి మళ్ళీ లోకముతో కలిసిపోతూ ఉండేది అది అభిషేకించిన వాని లక్షణము కాదు. చాలామంది చేసే పని అదే. 6 నెలలు వస్తారండి, ఆ తర్వాత ఆగిపోతారండి. మళ్ళీ ఏవో పెద్ద కూటాలు ఏర్పాటు చేస్తే ఆ పెద్ద కూటాలకు వస్తారండి, అక్కడ ఏడ్చి ఏడ్చి పాపాలు ఒప్పుకుంటారండి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారండి, మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉంటారండి. అది అభిషేకించబడిన వాని లక్షణం కాదు. అభిషేకించబడిన వారు స్థిరముగా నిలిచియుందురు. ఇంకొక మాట చాలా స్పష్టంగా చెప్పాడండి. అభిషేకింపబడిన వారు సమస్తమును ఎరుగుదురు అన్నాడు. అభిషేకింపబడిన వారు సమస్తమును ఎరుగుదురు. 1 స్థిరముగా ఉందురు, 2 సమస్తమును ఎరుగుదురు అభిషేకించబడిన వారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:20. అనగా పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును గూర్చి నేర్పబడతారు. అభిషేకింపబడిన వారు సమస్తమును గూర్చి నేర్పబడతారు. 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 యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, 16వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు. 16వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు. అలాగునని కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 13వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మరియు 13వ వచనం. లోపల ఉన్న పరిశుద్ధాత్మ దైవ సత్యాలు గ్రహించునట్లుగా చేస్తాడు. ఏమండి? ఒక పాపి తాను పాపినని ఒప్పుకొని క్రీస్తు యేసునందు విశ్వాసముంచినప్పుడు రక్షించబడతాడు. అసలు అతడు రక్షించబడటానికి పరిశుద్ధాత్ముని ప్రేరణయే కారణం. పరిశుద్ధాత్మను పొందింది అప్పుడే, పరిశుద్ధాత్మ ముద్ర అప్పుడే, పరిశుద్ధాత్మ అభిషేకము కూడా అప్పుడే. అర్థమైందండి? ఒక వ్యక్తి విశ్వసించినప్పుడే, తాను పాపినని ఒప్పుకొని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడే జరిగే కార్యం. అసలు తాను పాపినని ఒప్పుకొనజేసేవాడే పరిశుద్ధాత్ముడు. తీర్పును గూర్చి, లోకమును గూర్చి, పాపమును గూర్చి ఒప్పింపజేసేవాడే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఒప్పింపజేశాడో అప్పుడే రక్షించబడ్డాడు, ఆత్మచేత ముద్రింపబడ్డాడు, సంచకరువుగా అతనికి ఆయన ఉన్నాడు, అభిషేకము కూడా అప్పుడే పొందాడు. అభిషేకింపబడిన వాని యొక్క ఫలితం ఏమిటి? 1 స్థిరముగా ఉండాలి, 2వది సమస్తమును ఎరిగిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా కార్యములను నేర్చుకుంటూ ఉంటారు. లోపల ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దైవ సత్యాలు గ్రహిస్తూ ఉంటారు. ఎందువలనంటే ఆయన వలన పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక.
అప్పుడు ఎవడును మీకు బోధింపవలసినక్కరలేదు అనగా ఈ అధ్యాయములో తప్పుడు బోధకులను గూర్చి మాట్లాడుచున్నాడండి. తప్పుడు బోధకులు వచ్చి తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు కదా, అప్పుడు ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు అని చెప్పాడు. అంటే ఇక బోధ వినొద్దని కాదు, బోధను నమ్మొద్దని కాదు, బోధ ఉండే స్థలానికి వెళ్ళొద్దని కాదు. ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదంటే తప్పుడు బోధలు ప్రబలుచున్న దినాలు. అప్పుడు ఆ తప్పుడు బోధకులు ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. 26వ వచనంలో చూడవచ్చు, 22వ వచనంలో చూడవచ్చు, 16వ వచనంలో కూడా చూడవచ్చు. యోహన్ రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనం, 22వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తప్పుడు బోధ యొక్క సంగతి చెప్పాడు కదా. తప్పుడు బోధ. ప్రియులారా, 26వ వచనం, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. మిమ్మును మోసపరచు వారున్నారు, జాగ్రత్త. రకరకాల అభిషేకములని మాయమాటలు చెప్పేవారున్నారు, జాగ్రత్త అని చెప్పాడు. 26వ వచనం, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. 22వ వచనం, యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు అని చెప్పాడు. అదే సమయములో 16వ వచనములో ఏమన్నాడు? లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. జాగ్రత్త. పైన చూచిన రీతిగా పాత నిబంధనలో అభిషేకింపబడిన వారెవరనుకున్నాం? రాజులు, యాజకులు, ప్రవక్తలు. మరి క్రొత్త నిబంధనలో ఉన్న భావం ఏమిటి? పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి విశ్వాసి పొందును. ఎప్పుడైతే ఈ అభిషేకము పొందాడో దేవుని ఎదుట రాజుగాను యాజకుడుగాను ఉండి ఆత్మీయ అర్పణలు చెల్లించుటకు యోగ్యునిగా చేశాడు. అర్థమైందండి? ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం మనము పొందామో, పాత నిబంధనలో అభిషేకించబడినటువంటి పద్ధతిలో కాకుండా ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న భావం ఏంటంటే దేవుని ఎదుట రాజుగా కదా. అభిషేకము పొందిన వారెవరు? రాజులుగా. అభిషేకము పొందిన వారెవరు? యాజకులుగా ఉండి ఆత్మీయంగా అర్పణలు చెల్లించుటకు యోగ్యునిగా చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో 9వ వచనములో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, 9వ వచనం. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. పాత నిబంధన కాలములో యాజకుడు గాని రాజు గాని తన ఉద్యోగ ధర్మము కొరకు అభిషేకింపబడిన రీతిగా ఈ దినములలో ప్రతి విశ్వాసి అభిషేకించబడి ఉన్నాడు. మనమందరం దేవుని ఎదుట ఎవరమండి? రాజులమును యాజకులమై ఉన్నాం. మనమందరం దేవుని ఎదుట ఎవరు? రాజులను, యాజకులను, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు పేతురు పత్రిక 2:9. మన వలనైనంత మట్టుకు వ్యక్తిగతముగా ఏమి, బహిరంగముగానేమి క్రీస్తును గూర్చిన సాక్ష్యమిచ్చుచు దేవుని వాక్యము ప్రకటించబద్దులమై ఉన్నాం. దేవుని వాక్యం ప్రకటింపబద్ధులమై ఉన్నాం.
ఎంతటి చక్కని సత్యాన్ని దేవాది దేవుడు మనకు తెలియజేశాడు. ఇక రెండవ మాట, ఆయన మనకు ముద్ర వేసెను. ఆ సంగతులు తర్వాత వర్తమానంలో విందాం. ఇప్పటి వరకు విన్న విషయం, ఆయన అభిషేకించాడు. ఎప్పుడు అభిషేకించాడు? అభిషేకం యొక్క ఫలితమేమి? ఈ సంగతులు మనం విన్నాం. అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఈ కూడికైన తదనంతరం మీరు ప్రశ్నలు వేసి సంగతిని మరింత తేటగా తెలుసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామమునకు స్తోత్రములు. మా పట్ల దయగలిగి, జాలి కలిగి, ప్రేమ కలిగి, కరుణ కలిగి, కృప కలిగి, అనుదినము దినదినము విడువక మా ఎడల మేలు చేసేవాడవైనందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, దైవ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు అన్నింటిని బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. మా పట్ల మీకున్న దయా వాత్సల్యమును బట్టి స్తోత్రం. లేఖనాలు ఎంత తేటగా మాకు బయలుపరిచారో, వాటిని మేము ఎలాగున అర్థం చేసుకుని ఎదగాలో, వాటన్నింటిని గూర్చిన సత్యాలు వివరించినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మర్మమై ఉన్న దేవుని వాక్యాన్ని తేటగా, స్పష్టంగా మాకు వివరించుటకు మీరు ఇష్టపడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, విన్నవారందరిలోనూ ఆత్మకార్యమును జరిగించమని వేడుకుంటూ, క్రీస్తులో స్థిరముగా ఉండి సమస్తమును ఎరుగువారుగా, దైవ సత్యములను గ్రహించువారుగా, పరిశుద్ధాత్మ ద్వారా సంగతులను నేర్పబడువారుగా ఉండడానికి ప్రతి ఆత్మను సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమును స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలన్నా.